అందరికీ నమస్కారం. మొత్తానికి తమిళనాడులో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి లోక్ భవన్ వద్ద టీవీకే పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. అక్కడ ఆందోళన చేస్తున్నారు, నిరసనకు తెలియజేశారు. గవర్నర్ యొక్క తీరును ఎండగడుతూ అక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వేలాదిగా చేరి లోక్ భవన్ చుట్టుముట్టారు. ఈ సందర్భంగా తమిళనాడులో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే గత రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా విడివిడిగా వామపక్షాలకు చెందినటువంటి పార్టీలతో, వీసీకే పార్టీకి చెందినటువంటి పార్టీలతో విజయ్ అయితే మాత్రం సంప్రదింపులు చేశారు, చర్చలు అయితే నడిపారు. అయితే ఈ రోజుకు సంబంధించి ఈ టెన్షన్ వాతావరణం ఒక పక్కన ఉంటే, మరో పక్క బీజేపీ అన్నా డిఎంకే కలిపి పొత్తు పెట్టుకునే దానిపై చర్చలు వేసింది. బీజేపీ పార్టీలో ప్రధానంగా ఈ విషయంపైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ డిఎంకే నేత స్టాలిన్ చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి అయితే లేదు. అయితే ఇక్కడ సిపిఐ పార్టీ, వామపక్షాల పార్టీలు ఉన్నటువంటి సిపిఐఎం పార్టీలు, వీసీకే పార్టీలు ఈరోజు విజయ్ అభ్యర్థనతో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పినటువంటి విజయ్ మద్దతుని పరిగణలోకి తీసుకుని ఈ రోజు సాయంత్రానికల్లా ఒక స్పష్టత ఇచ్చే విధంగా వేరువేరుగా తమ పార్టీ నేతలతో అయితే సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ వాళ్ళు వేరువేరుగా, అలాగే వీసీకే పార్టీ వేరువేరుగా తమ పార్టీ నేతలతో అయితే చర్చలకు దిగుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా విజయ్ యొక్క నిర్ణయానికి వాడు కట్టుబడి మద్దతు ఇచ్చే రూపంగానే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి విజయ్ దగ్గర 112 సీట్లతో ఆయన అయితే మాత్రం ముందంజలో ఉన్నారు. అంటే 6 ఎమ్మెల్యేలు, అంటే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, అదే స్థితిలో వీసీకే పార్టీకి సంబంధించినటువంటి మరో 2 ఎమ్మెల్యేలు. ఈ 6 కూడా విజయ్తో కలిసినట్లయితే మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుతుంది. కానీ వాస్తవానికి 118 సీట్లు ఖచ్చితంగా రావాలి, అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న నియమం అయితే ఏమీ లేదు. కావాలని గవర్నర్ చేస్తున్నటువంటి ఈ యాగి వల్ల, గవర్నర్ చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఆయన ధోరణి వల్ల మాత్రమే ఈరోజు అంటే విజయ్ ఉన్న పళంగా మిగతా పార్టీలతో, అంటే పెద్ద పార్టీలతో అయితే ఆయన చర్చించలేదు. ఈ చిన్న పార్టీలతో మాత్రమే చర్చించి వాళ్ళ మద్దతు కూడగొట్టుకునే విధంగా ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోపక్క టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగానే హెచ్చరికలు పంపారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక విధంగా చూసినట్లయితే బీజేపీ పార్టీకి చాలా అప్రతిష్ట అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి వ్యక్తిని, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తిని రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఒక గవర్నర్ అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదు. అది ఈ విధమైనటువంటి ప్రోత్సాహాల వల్ల, ఈ విధమైనటువంటి కుట్రలు చేయటం వల్ల ప్రజాస్వామ్యం మీద ఈ ఓటేసి ఓటర్లకు కూడా నమ్మకం పోతుంది. ఒకవేళ వాళ్ళు వేస్తున్న ఓటు నిజంగా తమ అనుకున్న నాయకుడికి పడుతున్నాయా లేదన్న ఆందోళన కూడా ఓటర్లు వ్యక్తమవుతుంది. ఓట్లు వేయడానికి కూడా ప్రజలు సుముఖత చూపడేటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడతారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఖచ్చితంగా ఎవరైతే ప్రజలు తీర్పునిచ్చారో ఆ తీర్పును గౌరవించి మెజారిటీ వచ్చినటువంటి పార్టీకి ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి, అధికారాన్ని ఏర్పరచడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఇవ్వాలి. ఇక్కడ గవర్నర్ చేస్తున్నటువంటి పనుల వల్ల, గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 164 ఆర్టికల్ను తొంగలో తొక్కే విధంగా గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం. గవర్నర్ ఏమి రాష్ట్రానికి సుపీరియర్ కాదు. ఆయన కేవలం మెజారిటీ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయించాలి, మంత్రివర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించాలి, అదే ఆయన కర్తవ్యం. కానీ ఏదో విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీని వెనకబాటుతనానికి గురి చేసి, పూర్తిగా నిర్వీర్యం చేసి, తన పని చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అధికారంలో నిలబెట్టాలి, తమిళనాడులో మళ్ళీ మతతత్వ రాజకీయాలు తీసుకురావాలన్నట్టుగా ఏకపక్షంగా గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సర్వత్రా విమర్శలకు దారిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం వామపక్ష పార్టీలు విజయ్తో కలవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఈ రోజు విజయ్ ప్రమాణ స్వీకారం చేసే తేదీ పైన, ఆయన యొక్క మెజారిటీ పైన స్పష్టమైనటువంటి ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ రోజు సాయంకాలానికల్లా వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీలు తమ పార్టీలో నిర్ణయించుకుని తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి విజయ్ ముందు ఉంచి ఆయనకు మద్దతు ఇవ్వడానికే, ప్రజా తీర్పును గౌరవించి ఆయనకు మద్దతు ఇవ్వడానికే వారు కూడా సుముఖంగా ఉన్నారన్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. చూద్దాం ఈవేళ సాయంత్రానికల్లా ఏ రకమైనటువంటి వాతావరణం వస్తుందో. ఖచ్చితంగా విజయ్ దీంట్లో సక్సెస్ అవుతారా, లేకపోతే గవర్నర్ మళ్ళీ ఏదైనా మెలికి పెట్టి విజయ్ని మళ్ళీ అసహనమైనటువంటి పరిస్థితులకు నెట్టేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తమిళనాడు అంతటా కూడా విజయ్కి మద్దతుగా నిలిచారు.
లోక్ భవన్ వద్ద అయితే మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ ఉత్కంఠకి ఈ రోజుతో తెరపడనుంది. ఈ రోజు సాయంకాలానికల్లా విజయ్కి మద్దతు కూడగట్టుకుని గవర్నర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క బల నిరూపణ చేసుకుంటాడు. యాక్చువల్గా బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారానికి సిద్ధపడతాడు, లేకపోతే మొత్తం తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయడానికి సిద్ధపడతాడు అన్నది వేచి చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్లతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.